ఏంటి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఉండండి ఉండండి, ఎక్కడికో చెప్తాను. ఈ భూమి పైన మనుషులు చాలా చోట్లకి వెళ్ళొచ్చు, కానీ మనశ్శాంతి దొరికే చోట్లు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన స్థలమే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఈ టెంపుల్కి ఒక ప్రాముఖ్యత ఉందండి. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి సైలెంట్ లిజనర్ అంట. అర్థమైందా? మనం మాట్లాడే మాటలు, మన బాధలు, మన కష్టాలు అన్నీ స్వామికి తెలిసిపోతాయంట. చాలామంది అడుగుతారు, స్వామి మిరాకిల్ చేస్తాడా అని. నా ఆన్సర్ ఒక్కటే, మన ధైర్యమే మనని నిలబెడుతుంది. అండ్ మన నమ్మకమే మనం అనుకున్నది జరిగేలా చేస్తుంది. నిజమే కదా? కానీ అవన్నీ జరగాలంటే ఒక హోప్. నా భారం మొత్తం నీకే వదిలేశాను అని. ప్రాబ్లం ఎంత పెద్దదైనా మీ నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. నేనొకటి చాలాసార్లు విన్నాను, 7 శనివారాలు 7 సార్లు వెళ్ళి మన కోరుకున్నది ఏదైనా జరుగుతుందంట. ఇంకా ఈ టెంపుల్ నార్మల్ డేస్లో అయినా కొంచెం ఖాళీగా ఉంటుందేమో, కానీ శనివారాలు మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. తిరుపతి సైడ్ తిరుమల ఎంత ఫేమస్సో, ఈ ఈస్ట్ గోదావరి సైడ్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కూడా అంతే ఫేమస్. అసలు ఆ జనం చూసారా, ఏ నిత్యం ఖాళీ ఉండదండి. అంతేకాదు, ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఊర్ల నుంచి దాటుకుని మరీ వచ్చి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారంట. ఇంకా ప్రతి శనివారం జనాల గురించి అసలు చెప్పనే అవసరం లేదు, అంతమంది వస్తారు దర్శనం కోసం. నేనెప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇదే వెళ్ళడం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, 7 శనివారాలు 7 సార్లు వరుసగానే వెళ్ళాలా? గ్యాప్ తీసుకుని వెళ్ళకూడదా అని చెప్పి. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి. నాకైతే టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం. లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన టెంపుల్ ఇది. నేనైతే ఈసారి వచ్చిన ప్రతిసారి మిస్ కాకుండా వెళ్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నమో వెంకటేశ.